అభివృద్ధిపై మంత్రి పొన్నం ఎమ్మెల్యే గంగులను కలిసి చర్చిస్తానని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. నిధులు తెచ్చే బాధ్యత తనది అని, అభివృద్ధికి అద్భుతమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అభివృద్ధిలో తన మార్కు చూపిస్తానన్న ఆయన జన్మభూమి కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటానని తెలిపారు. స్మార్ట్ సిటీ మిషన్ పొడిగింపు సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ను సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్తో తమకున్న అనుబంధాన్ని పలువురు కార్పొరేటర్లు గుర్తు చేసుకున్నారు. కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర మంత్రిగా ఎదిగిన నేపథ్యంలో బండి సంజయ్ పడిన కష్టాలను, చేసిన పోరాటాలను ప్రస్తావించారు. తమతో కలిసి కార్పొరేటర్గా పనిచేసిన సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగటం గర్వకారణమన్నారు. స్మార్ట్ సిటీ మిషన్ గడువును కేంద్రం పొడిగించినందుకు కార్పొరేటర్లంతా బండి సంజయ్కు ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ను అద్దంలా తీర్చిదిద్దే బాధ్యత తనది అని బండి సంజయ్ హామీ ఇచ్చారు. నా ఆలోచన చెప్పాను అంటే ఏదో ఒకటి కంపల్సరీ చేయాలి. ఈ 5 yearsలో నేను కరీంనగర్ పార్లమెంట్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, అన్ని పార్టీల నాయకుల సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో ఎట్టి బస్సులో ఈసారి కరీంనగర్ పార్లమెంట్లో ఇలా మార్క్ ఏదో చూపడతాను, తప్పకుండా చూపడతాను. 100% చూపడతా. నేను ఖచ్చితంగా ఉన్నా, ఆ ప్లాన్తో ఉన్నా. ఇది నా పేరు కోసమో లేకపోతే గుర్తింపు కోసమో కాదు. కాబట్టి రాబోయే రోజులు కూడా నన్ను తప్పకుండా సహకరిస్తా. మీరు ప్లాన్ తయారు చేయండి, మళ్ళీ ప్లాన్ తయారు చేసి అయ్యే ప్లాన్ తయారు చేయండి. ఎందుకంటే మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వము నేరుగా ఒక్క పైసా కూడా ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వము డైరెక్ట్ ఎవరికైనా కార్పొరేషన్ కానీ ఒక నియోజకవర్గం కానీ నేరుగా ఒక్క పైసా కూడా ఇవ్వాలి. కంసాల శ్రీనివాస్ గారు ఇట్లా అశోక్ సరిత గారు